'ఆరా ఆఫ్ ఉస్తాద్' ఈ సాంగ్ నాకు ఎలా కనబడుతుందంటే, ఒకప్పుడు 'ఖుషీ' సినిమాలోని 'ఏ మే రాజా' సాంగ్‌లా కనబడుతుంది. అప్పట్లో ఈ సాంగ్ ఎంత ట్రెండింగ్ సెట్ అయిందో మనందరికీ తెలిసిందే. అప్పట్లో దానికి కొరియోగ్రాఫర్ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణే. మణిశర్మ సంగీతం అందించిన 'ఖుషీ' మూవీలోని ఆ సాంగు, దానికి సంబంధించి లిరిక్ హిందీలో పెట్టాలని అప్పట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒత్తిడి తేవడంతో మణిశర్మ హిందీలో రాయించి దాన్ని పాడించడం జరిగింది. అప్పట్లో ఇది హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పుడు కూడా ఈ సాంగ్ ఉస్తాద్ భగత్ సింగ్‌లోని 'ఆరా ఆఫ్ ఉస్తాద్' సాంగ్‌ను కూడా ప్రత్యేకించి పెట్టాలని చెప్పి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒత్తిడి తేవడం, దానిని చంద్రబోస్తో రాయించడం, చంద్రబోస్ నెక్స్ట్ లెవెల్లో దానికి బాణీ కట్టడంతో దీనికి సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాద్ ఆ సాంగ్ని నెక్స్ట్ లెవెల్లో పాడించడం, అన్ని విధాలుగా ఈ సంగీతం కుదిరి ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కెరియర్లోనే ది బెస్ట్ సాంగ్గా కాబోతుంది. ఎంతమంది ఈ సాంగ్ కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఫిబ్రవరి 22వ తారీఖున రిలీజ్ కాబోతున్న ఈ సాంగ్ ప్రోమో వచ్చిన తర్వాత అన్ని రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం. ఇక సినిమాని మార్చి 26వ తారీఖున థియేటర్లో కలుద్దాం. ఎలా ఉండబోతుందో తెలుసా సినిమా? అన్ని రికార్డులు బద్దలు కొట్టబోతుంది. అసలు ఇండస్ట్రీలో ఇలాంటి రికార్డులు క్రియేట్ చేయాలంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కే సాధ్యం. అనేలా ఉండబోతున్నాయి రికార్డ్స్. అలాంటి రికార్డులు చరిత్రలో విని ఎరగని రికార్డులు ఆయన సొంతం కాబోతున్నాయి. ఎలాంటి పాన్ ఇండియా స్టార్ కాకుండానే రీజనల్ ఫిలిం భాగంలో మనశంకర వరప్రసాద్ మూవీ ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొడితే, ఆ రికార్డులు ఇప్పుడు తమ్ముడు బద్దలు కొట్టడానికి వస్తున్నాడు. జై పవర్ స్టార్, జై జై పవర్ స్టార్. ఇండియాకు ఒక్కడికే పవర్ స్టార్, ఆయనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.